590 నుంచి 554, జూన్ 30, 27 ఇనాగరేట్ చేస్తాం. నేరేడు బ్యారేజ్ ఉంది, అది 30 నవంబర్ 26లో ఫౌండేషన్ వేస్తాం. ఇంకో పక్క పెన్నా సర్వేపల్లి రిజర్వాయర్ని ఇనాగరేషన్ ఈ సంవత్సరం డిసెంబర్లో చేస్తాం. ఇంకో పక్కన మద్దువలస 2 ఇనాగరేషన్ 31 జనవరిలో చేస్తాం. జంజావతి రిజర్వాయర్ ప్రాజెక్టు జనవరి 27లో చేస్తాం. ఇంకో పక్క పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుని చెప్పాను, 2027 మార్చికి జాతికి అంకితం చేస్తాం. హీర మండలం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని ఇనాగరేషన్ 30 ఏప్రిల్ 27 చేస్తాం. నీవా బ్రాంచ్ కెనాల్ అప్ టు నీవా రివర్ వరకు 30 జూన్ 2027లో చేస్తాం. నాగావళి చంపావతి రివర్ ఇంటర్లింకింగ్ 30 జూన్ 2027లో చేస్తాం. బుడమేరు ఇది కూడా యూనికపాడు దగ్గర యూటీ 30 జూన్ 27కి పూర్తి ఇనాగరేట్ చేస్తాం. బుడమేరు డైవర్షన్ ఛానల్ కూడా 30 జూన్ 2027కి పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. వంశధార ఫేజ్ 2 స్టేజ్ 2 1 జూలై 2027కి చేస్తాం. చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మీ అందరి చిరకాల కోరిక, కృష్ణా జిల్లా మెట్ట ప్రాంతాల రైతుల కోరిక. తొందరలోనే ప్రారంభించి దీన్ని కూడా 31 జూలై 2027 ఫేజ్ 1 పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకో పక్క మహేంద్ర తనయ్య ఆఫ్ షోర్ ప్రాజెక్ట్ని 15 జూలై 2027లో ప్రారంభిస్తాం. గజపతి నగరం బ్రాంచ్ కెనాల్ 31 జూలై 2027లో ప్రారంభిస్తాం. తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్టు ఇది కూడా ఇంకా కొన్ని పనులు పూర్తి చేయాలి, అవన్నీ చేసి 20 జూలై 2027లో పూర్తి ఇనాగరేట్ చేస్తాం. ఆల్తూర్పాడు లిఫ్ట్ ఇరిగేషన్ 30 సెప్టెంబర్ 2027లో ప్రారంభిస్తాం. ఆల్తూర్పాడు రిజర్వాయర్ సేమ్ డేన ప్రారంభిస్తాం. ఎస్ఎస్ఎల్సి ఫ్రమ్ ఆర్తూర్పాడు టు మేర్లపాక 30 సెప్టెంబర్ 2027లో ప్రారంభిస్తాం. మల్లెమడుగు తిరుపతి దగ్గర 30 సెప్టెంబర్ 27 ప్రారంభిస్తాం. మల్లెమడుగు రిజర్వాయర్ 31 డిసెంబర్లో ప్రారంభిస్తారు 27. తిరుపతిలో బాలాజీ సాగర్ ఇది వెంకటేశ్వర స్వామి దగ్గర మీరు చూస్తే సోమశిల నుంచి నీళ్లు నేరుగా తీసుకుపోయి బాలాజీ రిజర్వాయర్ చేస్తాం. ఎక్కడ శ్రీశైలం అక్కడి నుంచే నీళ్లు తీసుకొచ్చి కళ్యాణి డ్యామ్కి ఇస్తాం. అక్కడ శ్రీశైలం మల్లన్న, తిరుపతి వెంకన్న 2 దేవుళ్ళు కలిపి జాతికి అంకితం చేసి రుణం తీర్చుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడ శ్రీశైలం, ఎక్కడ కళ్యాణ్ డ్యామ్, ఎక్కడ శ్రీశైలం, ఎక్కడ సోమశిల, ఎక్కడ తిరుపతి, ఇవన్నీ కలిపే బాధ్యత తీసుకుంటాం. ఇవి కాకుండా ఇంకొక పక్క మీరు చూస్తే మడకశిర బ్రాంచ్ కెనాల్ 31 డిసెంబర్ 27కి పూర్తి చేస్తాం. తారక రామ తీర్థ ప్రాజెక్టు 30 డిసెంబర్ 2027కి చేస్తాం. వేదావతి లిఫ్ట్ ఇరిగేషన్ 30 జూన్ 2028కి పూర్తి చేస్తాం. భైరవాని తిప్ప లిఫ్ట్ ఇరిగేషన్ 30 జూన్ 2028కి పూర్తి చేస్తాం. అప్పర్ పెన్నార్ ప్రాజెక్ట్ 30 జూన్ 2028. గాలేరు నగిరి అప్ టు కడప టౌన్ 30 జూన్ 2028. గోదావరి మోడర్నైజేషన్ డెల్టాని మోడర్నైజ్ చేయడం 30 జూన్ 2028. వరికపూడి శిల ఇది మెట్ట ప్రాంతాలైనటువంటి పల్నాడు జిల్లాకు ఉపయోగపడుతుంది. దీన్ని కూడా మీరు ఒకసారి చూస్తే
దగ్గర 15 డిసెంబర్ 28కి ఇనాగరేట్ చేస్తాం.